ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు? నేనే టైం చూసుకొని వచ్చి నీకిద్దామనుకున్నాను. నీ కొడుకైంది ఇక నీకే మిగిలింది. ఏమన్నా అనాల్సిందే అన్నాను. అందరి దృష్టిలో నా మొగ్గుని చంపేసి నీ పక్కకు చేర్చాలనుకున్నాడు కదా. ఎలాంటి కొడుకసల్వాడు? పరాయిదాని మొగ్గుని తెచ్చి అమ్మకి పక్కలో ఇంకొక్క మాట వాడి గురించి ఏవైనా అన్నావో ఈ దెబ్బ నీ చావుగా మారుతుంది. నోటికెంత మాటొస్తే అంత కూస్తున్నావే. ఏం చూసుకుని నీకింత పొగరు? డబ్బుందనా? డబ్బు కాదే ఉండాల్సింది, సంస్కారం. అది నా దగ్గర పుష్కలంగా ఉంది. ఉంది కాబట్టే నా మొగ్గుణ్ణి నువ్వు గద్దలా తన్నుకుపోయినా బుద్ధిగా నోరు మూసుకొని కూర్చున్నాను. ఏంటి అన్నావు? నీ మొగుడా? ఎప్పుడే నీ మొగుడయ్యాడు? నాతో 2 పిల్లల్ని కన్నాకే. పెళ్ళా ఉండి కూడా పరాయి ఆడదాని దగ్గరకు వెళ్తే ఆడదాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకో. నా నోటితో చెప్పను. ఎందుకంటే నేనొక సంస్కారవంతురాలి కనుక. నువ్వొకటి గుర్తుపెట్టుకో. నేను వద్దనుకుంటున్నాను గనుక ఈరోజు నా మొగుడు నీ దగ్గరుంటున్నాడు. ఏం చూసుకొని ఇంత మిడిసి పడిపోతున్నావు? నీ దగ్గరున్న డబ్బు కూడా నీది కాదే, మీ అన్నయ్యది. ఇంట్లో పెత్తనం మీ వదినది. నీది బానిస బతికే. మరి నాదే మహారాణి బతుకు. లేమి నుండి కలిమిలోనికి తీసుకొచ్చి నా కొడుకు నన్ను నా ఇంటి మహారాణి చేశాడు. అది నా కొడుకు. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి ఆయన్ని రహస్యంగా నేను నా కోడలు ఎవరికీ తెలియకుండా దాచి బతికించామే. ఆ విషయం నా కొడుక్కి కూడా తెలీదు. 4 రోజులు తెల్ల చీర కట్టుకున్నందుకే ఓ ఒలికులికి పడుతున్నావు. నేనే గాని ఆయన ప్రాణం దక్కించి ఉండకపోతే నువ్వు శాశ్వతంగా తెల్ల చీర కట్టుకోవాల్సొచ్చేదే. ఈరోజు కూడా నీ పసుపు కుంకుమలు నేను వేసిన భిక్షే. పసుపు కుంకుమలు అంటే గుర్తొచ్చింది. ఏమి ఇందు పెళ్లి చేశాక దాని బతుకు ఏమైపోతుందో ఏంటో అని ఏమైనా పట్టించుకున్నారా? గొప్పగా కట్నం ఇస్తామని చెప్పి ఘనంగా పెళ్లి చేశారు కదే. ఇచ్చారా మీ వాళ్ళు కట్నం? ఇచ్చారా? అది రాలేదని ఇందు అత్తింటి వాళ్ళు దాన్ని రాచి రంపాన పెట్టారు. అది చావబోయింది.
నా కొడుకు ఆ కట్నం ఇచ్చి దాని బతుకు నిలబెట్టాడు వాడి ఆ కట్నం ఇచ్చిన మాట ఎవ్వరికీ చెప్పొద్దన్నాడే. అది నా కొడుకు. వాడు గౌరవంగా నడుపుకుంటున్న ఆఫీస్కి వెళ్ళి వాణ్ణి అవమానించాలని అనుకున్నావు. మీరా, ఈసారి ఫోన్ చేసి అమ్మవారి గుడికి రమ్మని చెప్పను. నేనే అమ్మవారినై వచ్చి నిన్ను నట్టింట పడేసి తొక్కుతా. మరోసారి వాడి జోలికి వస్తే బాగుండదు చెప్తున్నా. అమ్మ భూమి, అయిపోయింది మావయ్య, అంతా అయిపోయింది. ఇక జీవితం అంతా ఆ అపూర్వ పెట్టే హింసలు భరిస్తూ మనం ఏడుస్తూ బ్రతకాల్సిందే మావయ్య. అసలు ఏమైందమ్మా? ఎందుకంత ఏడుస్తున్నావు? ముందు నువ్వు ఊరుకో భూమి. అసలేం జరిగిందో చెప్పు. అప్పుడే కదా నాకు విషయం ఏంటో అర్థమవుతుంది. నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఎందుకో తెలుసా మావయ్య? నాన్న దేనికి ఆత్మహత్య చేసుకోబోయారో తెలుసా? దేనికమ్మా? మా అమ్మని చంపింది ఆ అపూర్వ అని తెలిసిపోయి ఎన్నాళ్ళు ఇలాంటి దాన్నా నేను నమ్మానని మానసిక క్షోభతో చనిపోవాలనుకున్నారు. ఇదిగోండి మావయ్య, ఆ అపూర్వే చంపింది మా అమ్మని అని చెప్పే కెమెరా ఇది. ఇప్పుడు నేనేం చేయాలి మావయ్య? మమ్మీ, నువ్వు చెప్తుందంతా నమ్మశక్యంగా లేదమ్మా. ఇదంతా నీకెవరు చెప్పారు? ఆ అపూర్వే చెప్పింది మావయ్య. ఏం భూమి, ఆ రాక్షస్ చెప్తే నువ్వు నమ్మావా? ఊరికే చెప్తే నేనెందుకు నమ్ముతాను మావయ్య? నాన్న ఆత్మహత్య చేసుకునే ముందు తానే స్వయంగా అదంతా చెప్తూ వీడియో తీసుకున్నారు. అది నాకు అపూర్వ చూపించింది మావయ్య. లేదమ్మా, ఎంత బలమైన సాక్ష్యం చూపించినా నువ్వు నమ్ముతావేమో గాని నేను మాత్రం నమ్మను.